మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో వర్షం సృష్టించినటువంటి విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు రావడంతో అన్ని మండలాల్లో, గ్రామాల్లో క్షేత్రస్థాయిలకు వెళ్లి పంట నష్టం వివరాలని నమోదు చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు కూడా పంట నష్టం వివరాలతో పాటు అన్ని రకాలుగా ఏదైతే ప్రాణ నష్టం జరిగిందో, ఆస్తి నష్టం జరిగిందో వాటన్నిటిని కూడా ఫార్మాట్ ప్రకారంలో రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని కూడా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ కూడా క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. రోడ్లు దెబ్బతిన్నటువంటి విషయం గురించి ఆర్ఎండ్బీ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంబంధించి ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలకు వెళ్ళి వివరాలన్నిటి కూడా నమోదు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పంట నష్టపోయినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి సర్వే ప్రకారం, అదేవిధంగా సర్వే నెంబర్ల వారీగా, వారికి ఎకరాల వారీగా రైతుల పేర్లను నమోదు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కూడా వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షం సృష్టించిన విలయంతో దాదాపు 3000 ఎకరాల్లో వరి పంటలన్నీ కూడా పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి. పత్తి అయితే దాదాపు 10,000 ఎకరాల్లో నష్టపోయిందని కూడా చెప్తా ఉన్నారు. వర్షంతో పాటు భారీగా ఈ కుండపోత వర్షం కురవడంతో పత్తి పంటలన్నీ కూడా పూతంతా కూడా రాలిపోయి మా ఏపీకి అయినటువంటి పత్తి పంటలన్నీ కూడా నష్టపోయామని, మాకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కూడా పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో నెలకొంది.